జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్దకు అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి రైతు భరోసా నిధులు 9 రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం రైతు వేదిక నుండి ఆదర్శ రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ పాల్గొన్నారు. కొల్చారం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమంలో రైతులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు భరోసా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ఈ దిశగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటుందని, ఆకలి తీర్చే అన్నదాతలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు రైతులకు బలాన్ని ఇచ్చే విధంగా రైతుకు భరోసా కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజుల్లో 9,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా రైతుకు ఉన్నత గౌరవాన్ని కలిగించడమే లక్ష్యంగా చేపట్టిన చర్యగా పేర్కొనవచ్చని, ఇది ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రజల పట్ల నిబద్ధతకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఆకలి తీర్చే అన్నదాతకు ఆర్థిక దిక్కుగా నిలవాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయమని, రైతుల హక్కులను కాపాడటమే కాదు వారికి అవసరమైన సహాయం ఇవ్వడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి, మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి, కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోతిరెడ్డిపల్లి చంద్రశేఖర్ రెడ్డి, ఆయా కస్టర్ల ఏఈఓలు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల వరకు కూడా రైతు భరోసా నిధులు అన్ని కూడా డిపాజిట్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో చూసుకుంటే ఇంతకుముందు రైతు బంధు ప్రోగ్రాం కానివ్వండి, తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా నిధులు కానివ్వండి, హైయెస్ట్ ఒక సీజన్కి ఇంతకుముందు ఇచ్చింది అంటే 190 కోట్లు ఇంతకుముందు ఇచ్చినాం. సో రైతులకు అందరూ కలిపి 190 కోట్లు ఇంతకుముందు ఉన్న సీజన్లు ఇచ్చినాం. మరి ఈసారి 6,000 ఒక ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 2,55,000 మంది రైతులకు మన జిల్లా వ్యాప్తంగా 214 కోట్లు అంటే ఫస్ట్ టైం మన జిల్లాలో దాటడం జరిగింది. సో 214 కోట్లు కూడా మొత్తం మన రైతుల ఖాతాలో, అందరి ఖాతాలలో కూడా ఇప్పటి వరకు జమ అయిపోయింది. 2,55,000 మంది రైతుల ఖాతాలో 214 కోట్లు జమ అయింది. అదే కాకుండా మొన్నటే మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా కంప్లీట్ అయింది. సో ఏదైతే మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉందో, సో ఈ దాంట్లో ఈ వరి కొనుగోలు దాంట్లో కూడా సుమారుగా 80,000 మంది రైతుల ఖాతాలలో 736 కోట్లు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లలో డిపాజిట్ అయినాయి. ఇంకొక 2-3 కోట్లు మిగిలితే అవి కూడా ఇంకొక 2-3 రోజుల్లో మనం కంప్లీట్ చేయబోతాము. సలహాలు, సూచనలు కావాలంటే కూడా వాటికి కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతులకు అందుబాటులో ఉండి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీసీ సెటప్ కూడా సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు పెట్టి ఈ వీసీ సెటప్ కూడా ప్రతి మండలంలో కూడా మనము ఈ వీసీ సెటప్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి ట్యూస్డే కూడా ఈ రైతు నేస్తం కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా అగ్రికల్చర్ శాస్త్రవేత్తలతో రైతులకి ముఖాముఖి పెట్టి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకునే విధంగా రైతులకు ఏమైనా వాళ్ళకి సందేహాలు ఉంటే కూడా అవన్నీ కూడా తీర్చే విధంగా కూడా ఈ కార్యక్రమం కూడా మనము రైతు నేస్తం కార్యక్రమం ప్రతి మంగళవారం మార్నింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది కూడా రైతులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనేసి మీ అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా పేరున జిల్లా యంత్రాంగం తరఫున, వ్యవసాయ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతాము కూడా రైతులకి. సో ఇప్పుడు మనకు రైతు భరోసా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 1 వీక్ 10 డేస్లో మళ్ళీ 500 రూపాయలు బోనస్ కూడా వాళ్ళ ఖాతాలలో జమ అవుతుంది. సో ఆ రైతులకి ఆదుకునే విధంగా, రైతులకు హెల్ప్ అయ్యే విధంగా మొత్తం సో రైతు భరోసా నిధులు కానివ్వండి, మళ్ళీ వరి కొనుగోలు నిధులు కానివ్వండి, ఇప్పుడు బోనస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ జమ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. ఒకటి మనం అందరం కూడా అభినందించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం మన జిల్లాలో 200 కోట్లుకి క్రాస్ అయ్యి పెట్టుబడి సాయం, ఎందుకంటే ఇంతకుముందు 5,000 ఉంటుండే ఇప్పుడు 6,000 పర్ ఎకరానికి ఇస్తున్నాం కాబట్టి 214 కోట్లు ఆల్రెడీ రైతుల ఖాతాలో జూన్ మాసం ముగియక ముందే జమ అయింది. మరి దీన్ని అందరూ కూడా రైతులు, మన జిల్లా రైతులు అందరూ కూడా సద్వినియోగపరచుకొని
ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రైతు భరోసా నిధులను రైతులందరూ కూడా వ్యవసాయానికి ఉపయోగించుకొని అధిక దిగుబడి అధిక ఆదాయం వాళ్ళు పొందాలనేసి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇది జమ చేయడం జరిగింది. అదేవిధంగా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, సో వీళ్ళందరూ కూడా నిరంతరం సీడ్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఇవన్నీ నకిలీ విత్తనాలు రాకుండా వాళ్ళందరూ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు.